యువత భవిష్యత్తును గంజాయి పాలు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యంపై బీసీవై పార్టీ నిప్పులు. పాలకుల అలసత్వంపై బీసీవై పార్టీ ఆగ్రహం. మత్తురహిత రాష్ట్రంగా మారుస్తామన్న బాబు హామీ ఏమైందని నిలదీత. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విక్రయాలు అదుపు లేకుండా సాగుతూ ఉండటంపై బీసీవై పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నిన్నటి వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించిన చోటే నేడు గంజాయి అంగడి సరుకుగా మారిపోవటం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని పార్టీ విమర్శించింది. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మారుస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు విస్మరించారని బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని నిలదీస్తోంది. ముఖ్యంగా విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని గంజాయి మాఫియా రెచ్చిపోతూ ఉండటంపై బీసీవై ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు గంజాయి ఆకులతో పాటు చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను ఎరగా వేస్తుంటే నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని పార్టీ ప్రశ్నిస్తోంది. తీర ప్రాంతాలు, వారాంతాల్లో గంజాయి దిగుమతులకు అడ్డాలుగా మారుతున్న అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, పట్టుపడేది గోరంతైతే వినియోగం కొండంతగా ఉండటం గమనార్హం. మత్తుకు బానిసలైన యువత నేరాల బాట పడుతూ ఉంటే సమాజం ఛిద్రమవుతుందని, దీనికి పాలకుల చిత్తశుద్ధి లేమియే ప్రధాన కారణమని బీసీవై ఆరోపించింది. రాజకీయ జోక్యం వల్లే పోలీసులు గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపలేకపోతున్నారని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. అధికారుల యాక్షన్ ప్లాన్లు లీక్ కావటం వెనుక ఉన్న అధికార పార్టీ నేతల హస్తంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ అండదండలు ఉన్నంత కాలం గంజాయి కట్టడి అనేది మాటలకే పరిమితం అవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి వీడాలని హెచ్చరించింది. యువత భవిష్యత్తును గంజాయి పాలు చేస్తున్న మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల పక్షాన బీసీవై అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీస్తుందని పార్టీ స్పష్టం చేసింది.